శెట్టి గారు అన్నారు ఆర్థిక సంక్షోభం ముంగిట ఎందుకున్నాము ఎలా ఉన్నాము అనేది సామ గారు చెప్తున్నారు. ఏంటి దేశం ఉన్న పరిస్థితి మీరు చెప్పండి. అంత హ్యాపీగా లేవు, అంత అన్హ్యాపీగా లేవు. అంత ప్రకాష్ రెడ్డి గారు అనుకున్న అంత హ్యాపీగా లేవు. కానీ మన రామారెడ్డి గారు, రెడ్డి గారు చెప్పినంత దరిద్రం కూడా లేదు. మధ్యలో ఉన్నాం. భారతీయ కష్టం వల్ల జాగ్రత్తగా వెళ్ళాలి, తప్పదు. కొన్ని తప్పులు గవర్నమెంట్ చేశారు, అన్ని గవర్నమెంట్స్ చేస్తారు. నా వ్యూ అది. చాలా కొన్ని డిమానిటైజేషన్ నవంబర్ 8, 2016 నుంచి ఇంకా తేలుకోలేదు. చాలా మంది ఏదేదో అయిపోయింది అనుకుంటున్నారు, జబ్బు అవ్వలేదు. సో చాలా తప్పులు చేస్తున్నాం. ఎక్స్పర్ట్స్ కావాలి గవర్నమెంట్ లో. పెట్రోలియం అంతే బాధపడిపోతారు. వి నీడ్ ఎక్స్పర్ట్స్, టెక్నోక్రాట్స్ కావాలి. ఈరోజు ఫిబ్రవరి 28 ఇలాంటివి అడగాలి ప్రశ్నలు. రాహుల్ గాంధీ గారు అడగారు. 28 ఫిబ్రవరిని యుద్ధం స్టార్ట్ అయినప్పుడు ఈ కళ్ళు తీసి చూస్తున్నారు. ఏ 2 నెలల ముందర ఇతర దేశాల నుంచి ఆర్డర్ చేయలేరా గ్యాస్? ఎందుకు ఫెయిలియర్ కదా గవర్నమెంట్. అది ఆర్డర్ చేయకుండా గల్ఫ్ మీద ఆధారపడతాం. అది ఎవరు ఎత్తాలి. నువ్వు దానికి జవాబు చెప్పాలి. మంత్రి రిజైన్ చేయాలి, అది కూర్చోవాలి. అది ఎంత తప్పు. రాహుల్ గాంధీ రాంగ్ సైడ్ రబ్ చేస్తున్నారా? అదే తప్పకుండా ఆయన చేసేది కొన్ని విషయాలు బాగా చేస్తున్నారు. లేకపోతే నేను వెళ్ళి అంబానీ అదని తిరిగితే నన్ను బ్రతకనిస్తారా? పెట్టాలి. అతను బాగా చేస్తున్నాడు. నీకు డబ్బు ఉంటేనే దేశం అంతా నీది కొనుక్కోవచ్చు అనేది. రాజకీయ నాయకులు లూటీ చేసినా ఊరుకోకూడదు, బిజినెస్ మెన్ చేసినా ఊరుకోకూడదు. అది వెరీ హ్యాపీ ఫర్ దాట్. అంటే టూ మచ్గా వెళ్ళకూడదు. అది టార్గెట్ చేసినట్టుగా ఉంటుంది. కానీ వాళ్ళు నేను తిట్టలేను కదా, బాగా నాకు చాలా ధైర్యం. కానీ కొన్ని అన్కన్స్ట్రక్టివ్గా చేస్తున్నారు కదా, వెరీ డిసప్పాయింటెడ్. నేను ఇందాక ఫాదర్ మదర్ ఉదాహరణ చెప్పాను. తర్వాత ఇంకో విషయం కూడా చెప్తున్నాను. మే 1999లో సోనియా గాంధీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అవ్వక కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఏమడిగింది అందరినీ, నేను ఫారెన్లో పుట్టానని నా మీద ఏమైనా నెగిటివిటీ వస్తుందా అని అడిగితే ఆమె ఎత్తిన క్వశ్చన్. శరద్ పవార్, సాంగ్మా, తారీఖ్ అన్వర్ విమర్శించారు, గొడవలు జరిగినాయి, బయటికి వెళ్ళిపోయారు. కానీ ఆమె పట్టించుకోలేదు. నేను చెప్పేది ఏంటంటే సైలెంట్గా ఉండాలి. రోజు ఈ ప్రభుత్వం మిస్టేక్స్ చేస్తున్నప్పుడు వాళ్ళని చేయనివ్వాలి. రాహుల్ గాంధీ గారు వాళ్ళు సైలెంట్గా ఉంటే 2 సంవత్సరాలు వీళ్ళు ఇబ్బందులు పడతారు. ఆ గ్రేట్ నెపోలియన్ అన్నాడు, నీ విరోధి తప్పులు చేస్తున్నప్పుడు కూర్చోవయ్యా, చేయనే. వీళ్ళు చేయనివ్వట్లేదే, మొన్న మోడీ దిద్దుకుంటా పోతున్నారు. సో సైలెన్స్. కొన్ని రోజులు కన్స్ట్రక్టివ్గా ఉండు. వాళ్ళ తప్పుల్లో వాళ్ళే మునిగిపోవచ్చు, మునిగిపోకూడదు. దేశానికి మంచిది కాదు. ఇప్పుడు ఈ తప్పులు ఎత్తి చూపించడానికి ఏ కారణంతో పుట్టినా కూడా ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది ప్రస్తుతానికి ఇవాళ చూస్తే